హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి మరిన్న వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన టార్గెట్ని ఫినిష్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్త చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఒక యాక్టివేట్ అయితే చూసుకోండి. సో ఎటువంటి లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్లో మిగిలి ఉన్న ఒక డీమన్ నైట్ జిన్వు మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉంటుంది. జిన్వు ఆ డీమన్ నైట్ చేసే ప్రతి అటాక్ను డార్జ్ అయ్యి ఆ డీమన్ నైట్ని కిల్ చేయబోతుండగా లాస్ట్ సెకండ్లో ఆ డీమన్ నైట్ ఉండి నేను సరెండర్ అవుతున్నాను, నువ్వే గెలిచావు అని అంటుంది. జిన్వు ఆ డీమన్ నైట్ యొక్క వాయిస్ విని ఆ డీమన్ నైట్ కున్న హెల్మెట్ ని తీసివేస్తాడు. ఆ డీమన్ నైట్ ఒక గర్ల్ అనమాట. జిన్వు ఆ డీమన్ గర్ల్ ని చూసి షాక్ అయిపోతాడు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి లుకింగ్ అప్ వాస్ టైరింగ్ మీ అవుట్. ఇక్కడ జిన్వు ఆ డీమన్ గర్ల్తో నువ్వు ఫస్ట్ మాపై అటాక్ చేసి ఇప్పుడు నీ ప్రాణాల కోసం నన్ను వేడుకుంటున్నావా అని, అది కూడా మీ వాళ్ళందరూ నా చేతిలో చనిపోయిన తర్వాత అని జిన్వు అంటాడు. అందుకు ఆ డీమన్ గర్ల్ ఉండి ఆ నైట్స్ యొక్క డ్యూటీ తమ లార్డ్ని ప్రొటెక్ట్ చేయడం, కాబట్టి నేను ప్రాణాలతో సర్వైవ్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని తను అంటుంది. ఇది విన్న జిన్వు సరేలా అంటూ వెనక్కి తిరిగి వెళ్తుండగా ఇదే అవకాశం అని ఆ డీమన్ గర్ల్ జిన్వు బ్యాక్ సైడ్ న అటాక్ చేయబోతుండగా మన టస్క్ తన షీల్డ్ స్పెల్తో జిన్వుని ప్రొటెక్ట్ చేస్తాడు. జిన్వు తన వైపు తిరిగి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ డీమన్ గర్ల్ మళ్ళీ జిన్వు కాళ్ళ మీద పడి నన్ను వదిలేయ్, నీకు ఏం కావాలన్నా అది ఇస్తాను అని జిన్వుని వేడుకుంటూ ఉంటుంది. ఇది విన్న జిన్వు అలా అయితే నెక్స్ట్ ఫ్లోర్స్ కి వెళ్లేందుకు కావాల్సిన ఎంట్రీ పర్మిట్స్ ఎక్కడుంటాయో నీకు తెలుసా అని అడుగుతాడు. వెంటనే తను ఉండి అది మా ఫ్యామిలీ దగ్గరే ఉంటుంది, మీరు నన్ను చంపలేదు కాబట్టి నేను దానిని హ్యాపీగా మీకు అందజేస్తాను. దాంతోపాటు 5 ఫ్లోర్స్ కి వెళ్లేందుకు కావాల్సిన ఎంట్రీ పర్మిట్స్ అన్ని ఎక్కడుంటాయో కూడా నాకు తెలుసు, కాబట్టి మీరు నన్ను నా ఫ్యామిలీని ఏం చేయకుంటే నేను మీకు మార్గం చూపిస్తాను అని తను అంటుంది. అప్పుడే జినువు ఉండి ఆ ఎంట్రీ పర్మిట్ ని మీ ఫ్యామిలీ దాచిపెట్టింది కదా, అందుకే నేను ఎంతమందిని చంపినా అది నాకు దొరకలేదు అంటూ జినువు ఆ డీమన్ గర్ల్ దగ్గరకు వెళ్ళి నేను నమ్మవచ్చా అని తన కళ్ళను చూసి అడుగుతాడు. అందుకు తను ఉండి అఫ్ కోర్స్ నేను అబద్ధం చెప్పడం లేదు అని తను అంటుంది. ఇంకా జినువు తనని ట్రస్ట్ చేసి తనతో పాటు వెళ్ళి ఎంట్రీ పర్మిట్ ని తెచ్చుకోవాలని అనుకుంటాడు. కట్ చేస్తే మనకు ఒక యాంట్ అయితే చూపిస్తారు. ఆ యాంట్ హ్యూమన్స్ ని చంపి వాళ్ళని తినేసి అక్కడి నుండి ఫ్లై అవుతూ వెళ్ళిపోతుంది. తిరిగి డీమన్ క్యాసిల్ కి వస్తే ఇక్కడ ఆ డీమన్ గర్ల్ నేను రదీరు ఫ్యామిలీకి చెందిన ఎల్డెస్ట్ డాటర్ అయిన ఈజిల్ అని తనను తాను జినువుకి పరిచయం చేసుకుంటుంది. అప్పుడే జినువు సిస్టమ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈజిల్ ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. జిన్వు ఉండి హ్యూమన్స్ ని చంపమని చెప్పే వాయిస్ మీ తలలో వినిపిస్తూ ఉంటుందా అని జిన్వు ఈజిల్ ని అడుగుతాడు. అందుకు ఈజిల్ లేదు అని, కానీ మాకు డిఫరెంట్ ఆర్డర్స్ వినిపిస్తూ ఉంటాయి అని చెబుతుంది. అవి ఏంటి అని జిన్వు అడుగుతాడు. ఈజిల్ ఉండి మీరున్న ప్లేస్ ని రక్షించుకోండి అని వినిపిస్తూ ఉంటుందని చెబుతుంది. ఎప్పటి నుండి వినిపిస్తూ ఉంది అని జిన్వు అడుగుతాడు. అందుకు ఈజిల్ మేము మొదటిగా ఇక్కడికి వచ్చినప్పటి నుండి అని చెబుతుంది. వెంటనే జిన్వు ఉండి అయితే మీరు ముందు ఎక్కడుండేవాళ్ళు అని అడుగుతాడు. అందుకు ఈజిల్ డీమన్ రిలంలో ఉండేవాళ్ళము అని, కానీ ఒకరోజు ఇక్కడికి వచ్చేసాము అని చెబుతుంది. డీమన్ రిలంలో మీరు ఏం చేస్తుంటారు అని జినువు ఈజిల్ని అడుగుతాడు. అప్పుడే ఈజిల్ ఐస్ షేక్ అవుతూ బ్లింక్ అవుతూ మేము వారికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము అని చెబుతుంది. ఎవరితో అని జినువు అడుగుతాడు. ఈజిలుండి ఒక శక్తివంతమైన ఎనిమిని ఎదుర్కోవడానికి అని మా రాక్షస జాతులన్నీ ఏకం చేసి ఎదుర్కోవలసి వచ్చింది అని చెబుతుంది. ఈజిల్ వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అని ఈజిల్ని అన్కాన్షియస్ లోకి పంపించేస్తాడు. ఈజిల్ని ఇలా ఎందుకు ఎవరు చేశారో ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఈజిల్ స్పృహ తప్పి కింద పడిపోతుండగా జినువు ఈజిల్ని పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇంతకు ముందు చూసిన యాంట్ చేసిన వాటి గురించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ యాంట్ కి చెందిన సీసీటీవీ ఫుటేజ్ ని జపాన్ బోర్డర్స్ నుండి తీసుకుంటారు. ఈ యాంట్ ఒక్కటే 294 సివిలియన్స్ ని చంపేస్తుంది. అంతేకాకుండా ఈ యాంట్ ని చంపడానికి 108 మంది హంటర్స్ ని నియమిస్తారు. చివరికి ఈ యాంట్ ని ఒక ఏ ర్యాంక్ హంటర్ కింద మీద పడి చంపేస్తాడు. దీనిని బట్టి గనిహే ఈ వింగ్స్ ఉన్న యాంట్ ఒక ఏ ర్యాంక్ హంటర్ కి ఈక్వల్ అని అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ జేజు ఐలాండ్ నుండి 120 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లేస్ లో జరుగుతుంది. ఇంకొంతకాలం గడిస్తే యాంట్స్ ఫ్లై అవుతూ సిటీస్ కూడా చేరుకుంటాయి అని వాళ్ళ మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గనిహే ఉండి జాయింట్ ఆపరేషన్ కి జపాన్ ని కాంటాక్ట్ అవ్వండి అని
చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాలకు కూడా థ్రెట్ ఉంటుందని తెలియజేయండి అని. చివరికి టైం ఆసన్నమైంది. ఈసారి జేజు ఐలాండ్ ని దున్నేయాలి అని గనిహే చెప్తాడు. అంతేకాకుండా గనిహే ఉండి 4th జేజు ఐలాండ్ రైడ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ జిన్వు రదీరు ఫ్యామిలీ క్యాస్ట్లకి రీచ్ అవుతాడు. అక్కడే ఈజిల్ వాళ్ళ డాడ్ జిన్వుని అండ్ తనలో ఉన్న సోల్జర్స్ ని చూసి ప్యాంట్ తడిపేసుకుంటాడు. ఇంకా ఈజిల్ వాళ్ళ డాడ్ జిన్వు చేసుకున్న డీల్ గురించి తెలుసుకొని ఎంట్రీ పర్మిట్ ని ఇస్తాడు. అంతేకాకుండా జిన్వు ఉండి దారిని చూపించేందుకు ఈజిల్ ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో జేజు ఐలాండ్ లో ఉన్న యాంట్స్ గురించి మరింత తెలుసుకోవడానికి యాంట్ యొక్క డెడ్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం చూపిస్తారు. తిరిగి జిన్వు దగ్గరికి వస్తే జిన్వు డీమన్స్ ని వేసుకుంటూ హై ఫ్లోర్స్ కి రీచ్ అవుతూ ఉంటాడు. జిన్వుతో పాటు తన షాడోస్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ట్యాంక్ ఏ ర్యాంక్ హంటర్ కి, ఇగ్రిస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కి ఈక్వల్ గా డెవలప్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో చాయ్జంగ్ ను చూపిస్తారు. చాయ్జంగ్ ఉండి చాహిన్తో మనల్ని 4th జేజు ఐలాండ్ రైడ్ కి పిలిచారు అని చెప్తాడు. దాంతోపాటు వైట్ టైగర్ గిల్ మాస్టర్ అయిన బెక్ యోన్హోని కూడా పిలిచారు అని చాయ్జంగ్ చాహిన్తో చెప్తాడు. అంతేకాకుండా చాయ్జంగ్ ఉండి ఈ ఆపరేషన్ లో జపానికి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా కలవబోతున్నారు అని చెప్తాడు. చాహి నుండి మనం ఎప్పుడు వెళ్ళబోతున్నాము అని అడుగుతుంది. అందుకు చాయ్జంగ్ ఉండి ఇంకా అనౌన్స్ చేయలేదు అని, కానీ అతి త్వరలోనే ఈ ఆపరేషన్ స్టార్ట్ అవుతుందని చెబుతాడు. అంతేకాకుండా జపానికి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్స్ ఈ రోజు ఇక్కడికి చేరుకుంటారు అని చాయ్జంగ్ చాహిన్తో చెప్తాడు. ఇక్కడ జిన్వు డీమన్ క్యాసిల్ లోనే టాప్ ఫ్లోర్ అయిన 100th ఫ్లోర్ కి రీచ్ అవుతాడు. అప్పుడే అక్కడికి డీమన్ మోనార్క్ అయిన బరన్ ఒక డ్రాగన్ మీద ఫ్లై అవుతూ జిన్వు ముందుకు వస్తాడు. బరన్ యొక్క ఆరని ఫీల్ అయిన జిన్వు తన మనసులో వీని నేను బీట్ చేయగలనా అని అనుకుంటూ ఉంటాడు. అంతలో బరన్ తన డీమన్ ఆర్మీని సమన్ చేస్తాడు. అప్పుడే సిస్టమ్ నుండి జిన్వుకి ఒకదాని వెంట ఒకటి క్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఇంకా అన్ని డీమన్స్ జిన్వు అండ్ ఈజిల్ వైపు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అప్పుడే జిన్వు తన మొనార్క్ డొమైన్ ని యాక్టివేట్ చేసి తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. షాడో సోల్జర్స్ రావడంతోనే డీమన్స్ ని వేసుకుంటూ ఎంట్రీ ఇస్తారు. ఒకవైపు ట్యాంక్ అండ్ ఐరన్, మరోవైపు ఇగ్రిస్ టస్క్ నలుగురు కలిసి డీమన్ ఆర్మీ మీద బీవచ్చంగా అటాక్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఈజిల్ జిన్వు వైపు ఉండాలా లేకుంటే వాళ్ళ బాస్ అయిన బరన్ సైడ్ ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. బరన్ కూడా రంగంలోకి దిగుతాడు. తన లైట్నింగ్ ఎబిలిటీతో షాడో సోల్జర్స్ మీద తీవ్రంగా అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బరన్ యొక్క అటాక్ ఈజిల్ కి తగలబోతుండగా మన జిన్వు ఈజిల్ ని కాపాడతాడు. వానిష్ అయిన షాడో సోల్జర్స్ అందరూ జిన్వు యొక్క మానతో రీజనరేట్ అవుతారు. ఇంకా జిన్వు తన మాన అయిపోయేసరికి దీనిని ముగించాలి అని వెంటనే తన స్టెల్త్ అండ్ డాష్ స్కిల్స్ ని యూజ్ చేసి బరన్ దగ్గరకు వెళ్తాడు. కానీ బరన్ జిన్వు యొక్క స్టెల్త్ ఎబిలిటీని చూసి జిన్వు యొక్క అటాక్ ని అడ్డుకొని జిన్వు మీద లైట్నింగ్ అటాక్ ని యూజ్ చేస్తాడు. చివరి సెకండ్లు జిన్వు బరన్ యొక్క అటాక్ ని డాడ్జ్ అవుతాడు. కానీ ఆ లైట్నింగ్ జిన్వుని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే టస్క్ తన ఫైర్ స్పెల్ ని యూజ్ చేసి ఆ లైట్నింగ్ ని అడ్డుకుంటాడు. సేమ్ టైం ఇగ్రిస్ తన స్వాడ్ తో బరన్ ఫ్లై అవుతున్న డ్రాగన్ తలని నరికేస్తాడు. కట్ చేస్తే జపానికి చెందిన డ్రన్ స్వాడ్ గిల్ మాస్టర్ అయిన గేటో రుచిని చూస్తాము. వీడి గిల్లో మొత్తం 11 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉంటారు. జపాన్ లో వీడిదే లార్జెస్ట్ గిల్డ్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ జేజు ఐలాండ్ గురించి అండ్ వింగ్స్ ఉన్న యాంట్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ యాంట్స్ ఎగ్ నుండి హ్యాచ్ అవ్వగానే చాలా స్పీడ్గా యాక్సిలరేట్ అవుతాయి. ఇవి కేవలం 1 year మాత్రమే జీవిస్తాయి. అయితే మన వాళ్ళు ముందుగా ఎగ్స్ పెట్టే యాంట్ కిడ్ని వేసి పడేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే గేటో రీజీ ఉండి ఈ ఆపరేషన్లో మా గిల్లో ఉన్న ఆల్ ఎస్ ర్యాంక్ హంటర్స్ నాతో సహా ఈ ఆపరేషన్లో పాల్గొంటారు అని చెబుతాడు. ఇది విన్న జిన్చుల్ అండ్ గనిహే షాక్ అయిపోతారు. అయితే వీళ్ళు జేజు ఐలాండ్ ని క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఈ ప్లాన్ గురించి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనం జిన్వు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ జిన్వు యొక్క మాన చాలా స్పీడ్ గా తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ టైం టస్క్, ఐరన్, ఇగ్రిస్ అండ్ మన జిన్వు నలుగురు కలిసి బరన్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. కానీ బరన్ ని ఆపలేకపోతూ ఉంటారు. అప్పుడే రెయిన్ పడటం స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ లో రెయిన్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశారన్నమాట. బరన్ తన స్వాడ్ తో అండ్ జిన్వు తన డేగర్స్ తో కంటిన్యూస్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లిటరలీ నాకు ఈ ఫైట్ చూస్తున్నప్పుడు డీమన్ స్లేయర్ యానిమేషన్ గుర్తుకొచ్చింది. వీళ్ళిద్దరు సైమల్టేనియస్ గా అటాక్ చేసుకుంటుండగా బరన్ తన మౌత్ నుండి లైట్నింగ్ అటాక్ ని రిలీజ్ చేస్తాడు. జిన్వు ఈ అటాక్ ని అడ్డుకునే సమయంలో తన డాగర్స్ తన చేతుల నుండి జారిపోతాయి. జిన్వు తన డైగర్స్ ని రీసమన్ చేసే లోపల బరన్ అటాక్ చేసేస్తాడు. బరన్ యొక్క 2 స్వాట్స్ ని జిన్వు తన చేతులతో అడ్డుకుంటాడు. కానీ మళ్ళీ బరన్ తన మౌత్ నుండి లైట్నింగ్ అటాక్ యూజ్ చేయబోతుండగా ఈజిల్ తన కత్తిని బరన్ వైపు విసిరేస్తుంది. ఆ స్వాట్ బరన్ కి తగులుతుంది.
ఒక్కసారిగా బరన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈజిల్ వైపు వెళ్ళిపోతుంది. ఇదే అవకాశమని జినువు తన రూలర్స్ ఆథారిటీతో బరన్ యొక్క 2 చేతులని పీకి పడేస్తాడు. సేమ్ టైం ఒక పంచుతో బరన్ యొక్క హెడ్ ని తన బాడీ నుండి వేరు చేసేస్తాడు. చివరికి బరన్ పని అయిపోతుంది. జినువు డీమన్ మోనార్క్ ని డిఫీట్ చేసి డీమన్ మోనార్క్ యొక్క సోల్ ని కలెక్ట్ చేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 8 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే లైక్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్త చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.